వెల్కమ్. నా పేరు గౌతమ్ అశోక్ ఫ్రమ్ చతురా చెస్ అకాడమీ. ఇవాల్టి టాపిక్ చెస్ నొటేషన్. ఎవరైతే ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తున్నారో, బిగినర్స్గా ఉన్నామో, చెస్ నొటేషన్ అనేది ఎందుకు, అసలు ఎలా దీన్ని స్పెసిఫై చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ నొటేషన్ యొక్క పర్పస్ ఏంటో అర్థం చేసుకుందాం. ఒకవేళ కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్తే ఎలా చెప్తాం? ఫర్ సపోజ్ రాము అనే వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు. ఇక్కడ తనకి ఒక నేమ్ ఉంది, ఎక్కడికి వెళ్ళారో క్లియర్గా చెప్పగలిగాం, రాము హైదరాబాద్కి వెళ్ళాడు. సో అదే కానీ తనకి నేమ్ లేదు, అదే ప్లేస్కి కూడా ఎటువంటి పేరు ఇవ్వలేదు, అతను అక్కడికి వెళ్ళాడు. సో అస్సలు క్లియర్గానే లేదు, చెప్పలేం అసలు. అదే చెస్ గేమ్లో గేమ్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే అతను అక్కడికి వెళ్ళాడు, ఈ కాయిన్ అక్కడికి వెళ్ళింది అని చెప్పలేం కదా. సో కరెక్ట్గా ఒక పేరు ఉండాలి అండ్ వెళ్ళే ప్లేస్కి కూడా ఒక నేమ్ ఉండాలి. సో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని గేమ్లో జరిగిన మూవ్స్ గురించి చెప్పడమే చెస్ నొటేషన్. సింప్లీ ఏ పీస్ ఏ స్క్వేర్కి వెళ్ళింది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక మూవ్ ఆడాను అనుకోండి, ఏ పీస్ ఆడాను, ఏ స్క్వేర్కి ఆడాను. ఇలాగా మనము యాజ్ వెల్ యాజ్ అపోనెంట్ ఆడిన మూవ్ కూడా నోట్ చేసుకుంటూ వస్తాం. సో దట్ గేమ్ మొత్తం కూడా మనం రికార్డ్ చేసినట్టు. సో దీనికి మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. గేమ్ ఆడుతున్నప్పుడు మనం నొటేషన్ రాయాలి, ఏమన్నా డిఫరెన్సెస్ వస్తే మనం వాళ్ళకి చూపించడానికి. నెంబర్ 2, గేమ్ రికార్డ్ అనేది ఉండాలి కదా. తర్వాత మనం గేమ్ని అనలైజ్ చేసుకోవడానికైనా, తర్వాత గేమ్స్ చూపించడానికైనా ఇలాగా గేమ్ రికార్డింగ్ అనేది డెఫినెట్లీ జరగాలి. సో అందుకని చెస్ నొటేషన్ యూజ్ అవుతుంది. నెంబర్ 2, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం చెస్లో ఏది కమ్యూనికేట్ చేసుకోవాలనుకున్నా ఈ చెస్ నొటేషన్ అనేది మనకి రావాలి. ఇది సింప్లీ నా విషయంలో చెప్పాలంటే ఇది ఒక చెస్ లాంగ్వేజ్, మనం మాట్లాడుకోవడానికి ఉపయోగించే లాంగ్వేజ్. సో ఈ మూవ్ ఆడాను అని చెప్పుకోవడానికి క్లియర్గా ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చెస్ నొటేషన్ అనేది. సో ఇక్కడ ఏదైతే మీకు ప్రెజెంటేషన్ కనిపిస్తుందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ రండి. సో 1 పాయింట్, ఇక్కడ ఈ పీడిఎఫ్ ఉంది కదా, మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒక యాప్ చెప్తాను, చతురా చెస్ కోర్సెస్, ఇది మన యాపే. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసి ఈ లెసన్ చెప్తాను. సో అందులో కొన్ని ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఈ మెటీరియల్ కూడా మీకు ఏదైతే ఈ పీడిఎఫ్ కనిపిస్తుందో ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ కోసం కూడా కొన్ని మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తాను. సో ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఎవరైతే ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలన్నా కూడా ఆ యాప్లోనే మీకు ఇంకా ఫర్దర్ మెటీరియల్ అండ్ లెసన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎనీవే ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. సో ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటి, ఎవరు ఏ పీస్ ఎక్కడికి వెళ్ళిందని. ఇక్కడ నాకు 2 విషయాలు తెలియాలి. అసలు పీసెస్ని ఎలా నేమ్ చేసాము, దాన్ని ఎలా చూపిస్తాము అని చెప్పడానికి. సో ఇక్కడ చూడండి, రుక్ని మనం ఆర్తో డినోట్ చేస్తాం, బిషప్ని బీతో, క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ, క్వీన్ని క్యూతో, కింగ్ని కే అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో దెన్ కమ్స్ నైట్ స్పెల్లింగ్ KNIGHT, బట్ ఆల్రెడీ కింగ్కి కే అనే లెటర్ ఇచ్చేసాం కాబట్టి నైట్కి ఎన్ అనే లెటర్ ఇస్తున్నాం. పాన్కి స్పెసిఫిక్గా ఏ లెటర్ ఇవ్వము, అది ఏ ఫైల్లో ఉంటే ఆ లెటర్ ఇచ్చేస్తాం. సో అవి ఎలా ఉంటాయండి, ABCDEFGH. అసలు ఫైల్ అంటే ఏంటి సో అనేది ఇప్పుడు మనం స్లోగా చూస్తాం. సో ఇటు సైడ్ చూద్దాం. ఇప్పుడు మనకి వీటి నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ని ఎలా ఇస్తున్నామో, వాళ్ళకి ఎలా పేర్లు ఇస్తున్నామో అర్థమైంది. సో రుక్ని ఆర్ అని ఇస్తున్నాం, బిషప్ని బి, క్వీన్కి క్యూ, కింగ్కి కే, నైట్కి ఎన్, అండ్ పాన్స్కి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ నేమ్ అనేది ఇస్తాం. ఆ పాన్స్ గురించి కొంచెం సేపు తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఎవరు అని చెప్పడానికి పేరు అయితే దొరికేసింది మనకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని చెప్పాలి కదా. సో ఇక్కడ ఈ స్క్వేర్స్ అన్నీ కూడా ప్లేసెస్ లాగా అనమాట. సో మనం ఫర్ సపోజ్ హైదరాబాద్, ఢిల్లీ, నెల్లూరు, ఇలా ఒక్కొక్క ప్లేస్ నేమ్ చెప్పుకుంటున్నాం కదా. సో ఇలాగా ఈ స్క్వేర్స్ అన్నీ కూడా నేమ్స్ ఇచ్చుకుంటూ వస్తాం. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం నేను కాయిన్స్ అన్నిటిని క్లియర్ చేసేస్తున్నాను, బోర్డ్ని క్లియర్ చేసేసి స్క్వేర్స్ గురించి వాటికి ఇచ్చే నేమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
కాయిన్స్ అన్నిటిని పక్కన పెట్టేస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ తెలుసు ఇది లైట్ కలర్ స్క్వేర్, ఇది డార్క్ కలర్ స్క్వేర్ అని. సో ఇక్కడ మనం ఈ స్క్వేర్కి నేమ్ ఇవ్వడానికి మనం యూజ్ చేసేది ABCDEFGH అనే ఆల్ఫాబెట్స్, 1 2 3 4 5 6 7 8 అనే న్యూమరిక్స్. ఈ రెండింటిని కంబైన్ చేస్తూ వీటికి నేమ్స్ అనేది ఇస్తాం. సో ఫస్ట్ చెస్ బోర్డ్లో మనకి ర్యాంక్స్ అంటే ఏంటి, ఫైల్స్ అంటే ఏంటో తెలియాలి. ఇందాక నేను పాన్స్ గురించి చెప్తూ ఫైల్ అని చెప్తున్నాను కదా. ఫైల్ అంటే ఇలా వర్టికల్గా ఉండే లైన్ని, ఈ మొత్తం లైను ఏ లైన్ అని చెప్పాను కదా, లైన్ బదులు ఫైల్ అని అంటాం. సో ఈ పక్కన ఉన్న లైన్ని బి ఫైల్. సో ఇంకా మనసులో మీరే చెప్పుకుంటూ రండి. దీన్ని ఏమంటాం? కరెక్ట్, డి ఫైల్. సో దీన్ని ఏమంటాం? కరెక్ట్, జీ ఫైల్. ఓకే, సో వర్టికల్గా అంటే నిలువుగా ఉన్నదాన్ని మనం ఫైల్ అని అంటాం. సో తెలుగులో చెప్పాలంటే అడ్డంగా. ఇప్పుడు ఇటు సైడ్ హారిజంటల్గా ఉండేదాన్ని ఏమంటామంటే ర్యాంక్ అంటాం. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ర్యాంక్స్ అన్నీ కూడా న్యూమెరిక్స్ అంటే 1 2 3లతో డినోట్ చేస్తాం. ఇక్కడ 1 పక్కన ఉంది కాబట్టి ఇదంతా ఫస్ట్ ర్యాంక్, ఇదంతా కూడా సెకండ్ ర్యాంక్, ఆ తర్వాత ఇంకా వరుసగా ఇది 4th ర్యాంక్, ఇదేమో 5th ర్యాంక్, అండ్ ఫైనల్లీ ఇది మీరే చెప్పచ్చు ఇదేంటి 8th ర్యాంక్. సో ఇప్పుడు ఏదన్నా ఒక స్క్వేర్ని హైలైట్ చేస్తే రెండింటిని కంబైన్ చేసి ఏ ఫైల్లో ఉంది, ఏ ర్యాంక్లో ఉంది అని కలిపి చెప్తే ఆటోమేటిక్గా ఆ స్క్వేర్కి నేమ్ వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ నేను ఈ స్క్వేర్ని హైలైట్ చేశాను. సో ఫస్ట్ ఇది ఏ ర్యాంక్లో ఉంది, ఏ ఫైల్లో ఉంది, ఫస్ట్ ఏ ఫైల్లో ఉందో చూసుకోవాలి, దాని తర్వాత ఏ ర్యాంక్లో ఉందని చూడాలి. సో ఇది ఇక్కడ చూడండి, డి అనే లెటర్ ఉంది కదా, ఇది డి ఫైల్ అండ్ ఇది 5th ర్యాంక్లో ఉంది. సో D5, దీని నేమ్ వచ్చేసి D5. సో మనం ఫైల్ అండ్ ర్యాంక్ బేస్ చేసుకొని మనం ఆ స్క్వేర్కి నేమ్ అనేది ఇస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు టైం తీసుకోండి, వీడియోని పాస్ చేయండి. ఇక్కడ ఒక స్క్వేర్ నేను హైలైట్ చేస్తున్నాను. ఈ స్క్వేర్కి నేమ్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ మనం ఏ ఫైల్లో ఉందో చూసుకోవాలి. ఇది జీ ఫైల్లో ఉంది కాబట్టి, అండ్ ఏ ర్యాంక్లో ఉందో చూసుకోవాలి, G3. సో ఈ స్క్వేర్ నేమ్ వచ్చేసి G3. సో ఇంకొకటి చూద్దామా. సో ఇక్కడ ఈ స్క్వేర్ నేను హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి ఈ స్క్వేర్ నేమ్ ఏంటి. ఫస్ట్ ఏ ఫైల్లో ఉందో చూసుకోవాలి, ఇది ఏ ఫైల్లోనే ఉంది. ఏ ర్యాంక్లో ఉందో చూసుకోవాలి, రెండింటిని కలిపితే A7. ఈ స్క్వేర్ నేమ్ వచ్చేసి A7. ఓకేనా. సో మనకి ఇప్పుడు స్క్వేర్స్కి నేమ్ ఎలా ఇవ్వాలో తెలిసింది. ఇప్పుడు కంప్లీట్గా అసలు మూని ఎలా చూపిస్తామనేది ఇప్పుడు చూద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, మనం నొటేషన్ ఎప్పుడైనా సరే వైట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాము. ఇది ఏంటి అనేది మీకు తర్వాత డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దాన్ని మీరే ఎలా రాస్తారన్న దాన్ని ఆలోచించండి మైండ్లో. సో నా ఫస్ట్ మూవ్ వచ్చేసి ఇది ఇక్కడికి వెళ్ళింది. సో దీన్ని మనం నైట్ అంటాం. ఈ స్క్వేర్ ఏంటో మీరే థింక్ చేయండి, నేను ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి NF3. సో N అంటే నైట్, ఎవరు అంటే నైట్ ఎక్కడికి వెళ్ళింది, స్క్వేర్ నేమ్ వచ్చేసి Fలో ఉంది, 3rd ర్యాంక్లో ఉంది. సో F3, NF3. సో దీని ఆన్సర్ వచ్చేసి NF3. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, బ్లాక్ తన క్వీన్ని ఈ స్క్వేర్కి తీసుకొచ్చాడు. సో దీన్ని ఎలా నోట్ చేస్తాం? ఓకే, ఆన్సర్ వచ్చేసి QB6. Q అంటే క్వీన్, ఎవరు క్వీన్, ఎక్కడికి B6. చూడండి స్క్వేర్ నేమ్ వచ్చేసి B5లో ఉంది, 6th ర్యాంక్లో ఉంది. సో QB6 అని నోట్ చేస్తాం. సో నేను ఇదే ఆ పీడిఎఫ్లో ఇచ్చాను, మీరు తర్వాత మళ్ళీ చూడొచ్చు. సో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, మనం నైట్ని అంటే Nని ఏ స్క్వేర్కి F3కి. సో నేను ఇది బిగినర్స్ని బేస్ చేసుకొని స్లోగా చెప్తున్నాను మీకు డీటెయిల్గా అర్థం అవ్వడం కోసం. సో సెకండ్ ఎగ్జాంపుల్లో ఎవరు ఏ స్క్వేర్కి, క్వీన్ B6, QB6 అన్నట్టు
ఇంతవరకు బాగానే ఉంది. మరి పాన్స్ సంబంధించి నేను ఒక పాయింట్ చెప్పాను. పాన్స్ అనేటివి ఏ ఫైల్లో ఉంటే ఆ నేమే వాటికి వస్తుందని చెప్పి. ఇప్పుడు మనకు ఫైల్ అంటే ఏంటో తెలుసు. ఇలాగా వర్టికల్గా ఉండే లైన్ని ఏదైనా ఫైల్ అని అంటాం. ఇప్పుడు ఉండేది నేను హైలైట్ చేసింది ఏ ఫైల్, ఇదేమో సి ఫైల్. సో ఆబ్వియస్లీ నేను చెప్పిన దాని ప్రకారం సిలో ఉంటే ఆ పాన్ పేరు సిఏ అవుతుంది. సో ఆ విధంగా మనం ఇప్పుడు పాన్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ వైట్ స్టార్టింగ్ ఇలా ఆడాడు అనుకుందాం. సో దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే సింప్లీ దీనికి స్పెసిఫిక్గా ఏ లెటర్ ఉండదు, ఏ ఫైల్ అయితే ఉంటుందో ఆ ఫైల్తోనే డినోట్ చేస్తాం. దీని పేరు ఈ ఎక్కడికి వెళ్ళాడు, 4th స్క్వేర్లోకి వెళ్ళాడు. ఆబ్వియస్లీ ఇది ఈ లైన్లోనే ఉంది, E4. సింప్లీ E4 అని రాస్తాం. సో దీని నొటేషన్ వచ్చేసి E4. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరే ఆలోచించండి. ఫర్ సపోజ్ ఈ పాన్ ఇక్కడికి ఆడితే ఏమని నోట్ చేస్తాం. సో ఏ లైన్లో ఉంది, డి. దీన్ని డి ఫైల్ అంటాం. సింప్లీ ఈ పాన్ పేరు కూడా డి అయిపోతుంది. ఇది ఏ స్క్వేర్కి వెళ్ళింది, డిలోనే 4th స్క్వేర్. సింప్లీ దీన్ని D4 అని నోట్ చేస్తాం. ఓకే, ఇది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. పాన్ మూవ్స్ ఆర్ డినోటెడ్ బై ది ఫైల్ నేమ్. సో ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్స్ E4 ఫస్ట్ ఎగ్జాంపుల్, ఆ తర్వాత D4. ఇది మన యాప్లో చతుర చెస్ కోర్సెస్లోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి, ఫుల్ PDF. ఇంకా నేను టాస్క్లు కూడా ఇస్తాను మీకు సాల్వ్ చేయడానికి. అందులోనే సెకండ్ పార్ట్ కూడా అందులో ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది. ఇంకా మీరు ఫర్దర్గా ట్రైన్ అవ్వాలనుకుంటే, నెక్స్ట్ లెవెల్ చెస్ ట్రైనింగ్ అవ్వాలంటే అందులోనే మీకు కంప్లీట్ కోచింగ్ అయితే ఉంటుంది. నొటేషన్లో కొన్ని స్పెషల్ సింబల్స్ ఉంటాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 క్యాప్చర్. ఎప్పుడైనా మనం వాళ్ళ ఆర్మీని ఎవరైనా క్యాప్చర్ చేస్తే అప్పుడు సింబల్ ఏంటంటే ఇంటూ సింబల్ వస్తుంది. సో ఇక్కడ మనకి బోర్డు మీద ఫస్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, మన వైట్ నైట్ వాళ్ళ నైట్ని క్యాప్చర్ చేస్తే, సో నార్మల్గా ఎలా రాస్తాం, నైట్ C6 అని రాస్తాం కదా. ఈ నైట్ అంటే N అని, ఏ స్క్వేర్కి వెళ్తుంది, C6 కదా. చంపినప్పుడు క్యాప్చర్ చేసినప్పుడు ఇక్కడ మధ్యలో ఇంటూ సింబల్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ వాళ్ళ పాన్ని క్యాప్చర్ చేస్తే అప్పుడు సింప్లీ ఏమని రాస్తాం, ఈ పాన్ నేమ్ వచ్చేసి ఎక్కడుంది, ఈ లైన్లో ఉంది. సో ఈ ఇంటూ D5 ఇక్కడ చూడొచ్చు, ఈ ఇంటూ D5 అని. ఇన్ కేస్ ఆఫ్ క్యాప్చర్ ఇట్ ఈస్ షోన్ విత్ మల్టిపుల్ ఆర్ X సింబల్. సో ఎలాగైనా పిలవచ్చు, ఇంటూ సింబల్ అయినా అంటుంటారు. సో మీరు ఇష్టం ఎలాగైనా. సో ఇది ఎగ్జాంపుల్ N ఇంటూ C6. ఓకేనా. క్యాజిలింగ్లోనే కొన్ని ఇంకా సింబల్స్ ఉన్నాయి స్పెషల్గా. అవి ఏంటంటే చెక్ అని చెప్పినప్పుడు మనకి మూవ్ పక్కన ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది. చెక్మేట్ని ఇండికేట్ చేయడానికి మనం మూవ్ రాసి పక్కన ఇలాగ హ్యాష్ సింబల్ అనేది ఇస్తాము. ఆ తర్వాత ఒకవేళ కానీ వైట్ కానీ విన్ అయిపోయాడంటే అది 1-0తో ఇండికేట్ చేస్తాం. బ్లాక్ ప్లేయర్ విన్ అయిపోతే 0-1తో ఇండికేట్ చేస్తాం. కింగ్ సైడ్ క్యాజిలింగ్ని 0-0 అని ఇండికేట్ చేస్తాం. ఫైనల్లీ క్వీన్ సైడ్ క్యాజిలింగ్ని 0-0-0 అని ఇండికేట్ చేస్తాం. ఇంకా కంటిన్యూయేషన్ సెకండ్ పార్ట్ నేను యాప్లో అప్లోడ్ చేస్తాను. సో యాప్ లింక్ కావాలన్నా సో సింప్లీ మీరు చతుర చెస్ కోర్సెస్ అని ప్లే స్టోర్లో వెతికితే కనిపిస్తుంది, లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ట్రైనింగ్ సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే యాప్ లింక్ కోసమైనా. సో మీకు యాప్లో ఈ సెకండ్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ఈ PDF కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.